ప్రాంతాలలో భూ కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇదే అంశం మీద అధికారుల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తిరుపతి రూరల్ పరిధిలోని తనపల్లి వద్ద తన భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రయత్నిస్తున్నాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పూర్వీకుల నుండి వచ్చిన స్థలాన్ని బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. దీనిపై మరింత సమాచారాన్ని వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి కిరణ్. 10 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేస్తున్నట్టు కూడా కొంతమంది బాధితులు తెలుపుతున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూసి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఈ ఖాళీ ప్రదేశం అంతా కూడా 10 కోట్లు విలువ చేసే భూమిగా ఇక్కడున్న బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద దీని పూర్తి స్థాయిలో ఈ బాధితులు ఎవరు అనే దానిపైన మనం వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఈ బాధితులు ఎక్కడున్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఈ 10 కోట్లు విలువ చేసి భూమిని కబ్జా అయిందంటూ కూడా మీరు ప్రెస్ క్లబ్ చెప్తున్నారు. అదే దీనికి ఎవరు కబ్జా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? అసలు మీ పూర్తి వివరాలు ఏంటి? అసలు నేను తనపల్లి సార్, నా పేరు జ్యోత్స్నారెడ్డి. మాది 1 ఎకరా పొలము ఆర్ఐ ప్రసాద్, కోబాక్ ప్రసాద్. దాన్ని రాసిస్తారా, నేను రికార్డులో మార్చేదాన్ని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళ ఇంటి పక్కనే ఆనుకొని ఉంది. అది ఇచ్చేస్తే నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి లావిష్గా. మీరు అది ఇస్తారా, నేను రికార్డు మార్చేస్తాను, నాకు తెలుసు అని బెదిరిస్తున్నారు సార్. లేదు, ఇంటి మీదకే వస్తున్నారు సార్. రాసిస్తావా, మీరు తలకాయలు లేపేసేదా, మిమ్మల్ని కొట్టేదా అని బెదిరిస్తారు సార్. మనం ఏమైనా మాట్లాడండి, వాళ్ళు ఎస్సీ సార్, ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, రేప్ కేసులు పెడతా మీ ఆయన పైన అని బెదిరిస్తున్నారు సార్. అది కాదమ్మా, ఇప్పుడు పూర్తి మీ తాత ముత్తాతల నుంచి మీ స్థలాలా, లేకపోతే మీరు రికార్డు ముత్తాతల నుంచి వచ్చిన స్థలం సార్. అది మేము కొన్ని 100 years బ్యాక్ నుంచి ఉంది. అది అటు నాకు వచ్చింది. అది మేము లీగల్గా మీరు అసలు ఏదైనా పోలీసు ఏదైనా అప్రోచ్ చేయరా, లేకపోతే రెవెన్యూ అధికారులు ఏమైనా అప్రోచ్ చేయరా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారా? సార్ కంప్లైంట్ ఇవ్వదామని పేపర్ వాటర్ సార్ ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తాము. మొత్తానికి మీరు ఈ భూమి వలన ప్రాణభయం ఉంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తారని బెదిరిస్తున్నారు సార్. ప్రతిరోజు వాళ్ళ అన్నైతే మధ్యాహ్నం ఫోన్ చేసి 100 మందిని తీసుకొస్తాం, మీ తలకాయలే లేపేస్తా, మీరు ఏం చేస్తారు చేసుకోండి అని బెదిరిస్తున్నారు సార్. అప్పుడు భయపడి ఎంత ఉంటుంది మా స్థలము? పైదే అవసరం, ఇదంతా అవసరం లేదు. అది 1 ఎకరు, 1 ఎకర్ ఇచ్చేస్తే నేను ఇల్లు కట్టుకుంటాను. మొత్తం ఈ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీ అంచనా? ఒక అంకలం 1,20,000 ఇప్పుడు మొత్తం కలిపి ఎంత ఉంటుంది? 8 కోట్లు సార్. 10 కోట్ల నుంచి మించి సార్. 1 ఎకరాకి 750 అంకణం సార్ రోడ్లు పోను. ఆ లెక్కన 1.20 అంటే 10 కోట్లు ఈజీగా చేస్తారు. మొత్తానికి మీరు ఫైనల్గా చెప్పండి, మీరు ఏమి మీకు ఇది కావాలనుకుంటున్నారు? మీరు ఫైనల్గా ప్రాణ రక్షణ కావాలి సార్, ప్రాణ రక్షణ కావాలి. అంటే అఫీషియల్గా మీరు ఎవరైనా పోలీస్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు పోతున్నాం, ఇప్పుడు సిఈ గారికి రాసుకున్నాము, మీకు చెప్పేసి మళ్ళీ బాగా. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతి రూరల్ మండలమైన తన్నపల్లి వద్ద 8 కోట్లకు పైన విలువ చేసే ఈ భూమిని కబ్జా చేయాలని చెప్పేసి కొంతమంది, అంటే రెవెన్యూలో పనిచేసే అధికారులు ఆర్ఐ అంటున్నారు వాళ్ళు చెప్పేది. దాని ప్రకారం ఆర్ఐగా పనిచేసే అతను ఆర్ఐ ప్రసాద్ అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేసుకునేందుకు తన పొలం రాయిస్తారా, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ బాధితులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటివి తరచూ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు భూబాధితులు ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మాకు రక్షణ కావాలి, ప్రాణభయం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో